శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని భగవద్గీతను చెప్పుకుంటున్నాం మనం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ప్రథమోధ్యాయంలో 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు మనం రోజు చదువుకుండే శ్లోకం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. అనంత విజయన్ రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవస్య సుఘోషో మణిపుష్పకౌ. కుంతీపుత్రుడు మరి మహారాజు అయిన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు. అయితే ధర్మంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ధర్మరాజు అని పేరు వచ్చింది. ఆయన శంఖం పేరు అనంత విజయం, దాన్ని ఊదాడు. అలానే నకుల సహదేవులు ఇద్దరు కూడా, నకులుడేమో సుఘోష అనే తన శంఖాన్ని, అలానే సహదేవుడేమో మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించారు వాళ్ళు. కాశ్యస్య పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృశ్యచుమ్నో విరాటస్య సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వశ పృథివీపతే సౌభద్రస్య మహాబాహో. శంఖాన్ దద్మో పృథక్ పృథక్, శంఖాల్ని పృథక్ పృథక్ మాటి మాటికి మోగించారట. ఎవరెవరు? కాశీరాజు శిఖండి, తర్వాత దృష్టజుమ్నుడు విరాటరాజు, తర్వాత సాత్యకి, తర్వాత ద్రుపద మహారాజు, వీళ్ళందరూ కూడా పాండవుల వైపు వాళ్ళు. ఆ తర్వాత ద్రౌపది యొక్క 5 పుత్రులు ఉప పాండవులు, తర్వాత సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, వీళ్ళందరూ కూడాను తమ తమ శంఖాలను పూరించారు వెంటనే. సఘోషాధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యతారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. ఆ పాండవ పక్ష యోధుల యొక్క శంఖారావాలకి భూమి ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందట. అలానే ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడు పృథుల హృదయాలు కూడా కకావికలైపోయినాయి. ఆ నాదానికి, శంఖనాదానికే భయపడిపోయారు. ఎవరు? ధార్తరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు పుత్రులు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనుర్జమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమచ్యుతా. ఎవరు చెప్తున్నాడు ఇదంతా? సంజయుడు. ఎవరు సంజయుడు? మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎవరు సంజయుడు? రథం నడిపే ఆయన సూతుడు. ఆయన చెప్తున్నాడు ఇదంతా, ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు వ్యాస ప్రసాదిత దివ్య దృష్టితోటి. ధృతరాష్ట్ర మహారాజా ఆ తర్వాత యుద్ధం కోసం నడుం బిగించి సమర సన్నద్ధులైన ధార్తరాష్ట్రుల్ని చూచి కపిధ్వజుడైన అర్జునుడు ఆయన ధనస్సును పైకెత్తి కృష్ణుడితో అన్నాడు, అచ్యుతా నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలపవయ్యా. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్తతాన్ కైర్మయో సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఒక్కసారి నేను ఈ రణరంగంలో సన్నద్ధులైన ప్రతిపక్ష యోధులందరినీ కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాను. అయ్యా, అందరినీ పరిశీలించాలనుకుంటున్నాను. వాళ్లలో ఎవరితో నేను యుద్ధం చేయాలో అది కూడా నిర్ణయించుకోవాలి కదా. అందుకోసం ఉభయ సేనల మధ్య నా రథాన్ని నిలపవయ్యా. అస్మిన్ రణ సముద్యమే యోచ్యమానా అనవేక్షేహం ఏ తత్ర సమాగత ధార్తరాష్ట్ర దుర్బుద్ధి యుద్ధ ప్రియ చికిత్స. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియం కూర్చడం కోసం యుద్ధంలో పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులందరినీ ఒకసారి నేను చూడాలయ్యా. ఎవరన్నారు ఇది? అర్జునుడు అన్నాడని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. ఏవ ముక్తో హృషికేశో గుడాకేశన భారత
సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖదః సర్వేషాం చ మహీక్షతాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. మహారాజా, సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడి యొక్క కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథాన్ని భీష్మ ద్రోణులకి, ఆ తర్వాత ఆ పక్షంలో నీ పక్షంలో ఉన్న మహారాజులందరి ఎదురుగుండా రథాన్ని నిలిపాడయ్యా. తర్వాత అన్నాడు అర్జునుడితోటి కృష్ణుడు, పార్థ చూసుకోవయ్యా, ఏదో పరిశీలిస్తాన్నావుగా, పరిశీలించుకో అందరినీ అన్నాడు. రేపు మనం 26వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.